వృషభ రాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మీరు కోరుకున్నంత డబ్బు కూడా మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. చాలా సమస్యలు ఏంటంటే కనుక ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అయితే ఈ వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక చెడు జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఈ వ్యక్తులు మిమ్మల్ని కావాలని ఏంటంటే కనుక మోసం చేస్తారనమాట. ఈ వ్యక్తుల వల్ల మీరు ఏంటంటే చాలా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మీకు మంచిదని చెప్పొచ్చు. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసింది కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. అంటే అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకుపోయే గుణం కూడా వీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఒకరిని ద్వేషించటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే చేయరండి. వీళ్ళు చాలా వరకు కూడా చెప్పాలంటే కనుక చాలా భరిస్తూ ఉంటారండి. వీళ్ళకు ఓపిక ఎక్కువగా ఉంటుంది, భరించే తత్వం ఉంటుంది. అన్నిటిని కూడా ఏంటంటే కనుక కలుపుకొని పోతారనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో స్ట్రగుల్ చేస్తూ ఉంటారండి, స్ట్రగుల్ అవుతూ ఉంటారు. చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అయినా కానీ ఏంటంటే కనుక ఎక్కడ కూడండి అధైర్యపడరనమాట. నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నా లైఫ్ ఇలా ఉంది, నేనేం చేయాలి, ఏం చేస్తే నేను లైఫ్లో బాగుపడతా, ముందుకు వెళతా అన్నట్టుగా వీళ్ళకి ఏముండదు. నిజం చెప్పాలంటే కనుక నేను అందరిలాగే ఉండాలి, నేను కూడా ఏదైనా ఒక స్పెషల్గా ఉండాలి, నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, దానికోసం నేను ఎంతైనా సరే కష్టపడతా అన్నట్టుగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వ్యక్తులు. అంటే అందరూ కష్టపడరా అంటే కనుక అందరూ కష్టపడతారు. కాకపోతే వృషభ రాశి వారు అయితే చాలా ఎక్కువగా కష్టపడిపోతారని చెప్పొచ్చు. ఏదైనా అనుకుంటే అది చేసే సత్తా వీళ్ళల్లో ఉంటుందండి. అది చేసే దమ్ము వీళ్ళల్లో ఉంటుందన్నమాట. ఏదైనా సరే వీళ్ళు అనుకున్నారే అనుకోండి, దాని గురించి వీళ్ళు ఎంతలా సెర్చ్ చేస్తారు, ఎంతలా దాని గురించి అంటే ఆలోచిస్తారంటే కనుక లోతుగా ఆలోచిస్తారండి. ఆ తర్వాత దాన్ని ఖచ్చితంగా చేయాలి. ఇంకా నాకు రాదు అన్నది ఏముండదు. నాకు వస్తుంది, నేను చేయగలుగుతా. ఏదైనా పనైనా కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం అయినా సరే దాన్ని ఏంటంటే సాల్వ్ చేస్తారనమాట. అలాంటి తత్వాన్ని కలుగుంటారు. అయితే గత కొంతకాలంగా, అంటే కొంతకాలమని కాదు, కొన్ని రోజులుగా, నిజం చెప్పాలంటే కనుక కొన్ని రోజులుగా ఏంటంటే కనుక అయోమయ పరిస్థితి అండి. అసలు ఏం చేయాలి, ఏం చేద్దామనుకున్నా, ఏం చేస్తున్నా అన్నట్టుగా డైనమాలో పడిపోయారు. అంటే అందరికి ఇలాగే జరుగుతుంది, అందరు ఇలాగే ఉన్నారని మనం చెప్పట్లేదు, కానీ కొద్దిపాటి మందికి మాత్రం డైనమాలో పడిపోయారనమాట. నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఏదైనా పని అనుకుంటే జరగట్లేదు, ఏదైనా సమస్య వస్తే అది పోవట్లేదు, దానివల్ల నేను ఇంత సఫర్ అవుతున్నా, ఇంత ప్రాబ్లమ్స్ని అంటే ఫేస్ చేస్తున్నా, ఎందుకు నాకు ఇలా అవుతుందని బాధపడిపోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా మీరు మీ మంచికి అనుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే అనుకోండి. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలిస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి, కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించకపోతే ఇలా ఏంటంటే కనుక చెడు ఫలితాలు వస్తాయి. పనులు ఉన్నా చేయలేకపోవటం, పని చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవటం, పని చేద్దామనుకున్నా కానీ చేయలేకపోయి కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆగిపోవటం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. వాటిని ఏంటంటే కనుక ఇగ్నోర్ చేయండి. ఏది జరిగినా మీ మంచికి అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ పరంగా ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. ఫ్యామిలీ వీళ్ళకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. చేయదని మనం ఏం చెప్పట్లేదు, కానీ చేస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక మీరు చేసే మంచి పనికి మీ ఫ్యామిలీ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందన్నమాట. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా అండి చిన్న విభేదాలు అవి చీటికి మాటికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మళ్ళీ విభేదాలు, ఇంకా అలానే కాకుండా ప్రేమనురాగాలు కూడా అంతే ఉంటాయి, విభేదాలు కూడా అంతే ఉంటాయి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఇప్పుడు చేతుల నిండా పని ఉందండి, చేయి నిండా పని ఉంది, ధనానికి ధనం ఉంది. అంటే సంపాదించింది ఏది రాదు, సంపాదిస్తే వస్తుంది. డబ్బు ఉంది, పేరు పలుకుబడి అంతా కూడా ఇప్పుడు బాగానే ఉంటుందన్నమాట. గ్రహాల అనుకూలత వల్ల ఏంటంటే కనుక వీళ్ళు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ ఉండబోతుంది. వీళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అలానే కాకుండా ధన సమస్య పోతుంది, రుణ బాధలు తీరుతాయి, అప్పులు తీర్చుకోగలుగుతారు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఏదైతే జీవితంలో కోల్పోయారో అది తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది, ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మీరు అంటే చాలా వరకు కూడా అండి అందరికి హెల్ప్ చేస్తారండి. ఆ తత్వం మీలలో ఉంటుంది. కానీ మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే ఒకరు కూడా రారు, ఒకరు కూడా మీకు హెల్ప్ చేయరనమాట. ఎందుకంటే మీకు చాలా వరకు కూడా ఏదైనా జరిగితే కొంతమందికి హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. అందుకే మీరు ఎవరిని కూడా అంతగా పట్టించుకోరు. కానీ కొంతమంది మీ వెనకే ఉండి వెన్నుపోటు పొడిచేవారు చాలా మంది ఉన్నారు. అది చూసుకోండి. వాళ్ళ వల్ల ఏంటంటే కనుక మీరు చాలా సఫర్ అవుతున్నారు, చాలా సఫర్ అయ్యారు, చాలా స్ట్రగుల్ అయ్యారు లైఫ్లో. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కనుక కావాలని మీతో స్నేహాలు ఏర్పరచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిదన్నమాట. లేకపోతే మాత్రం మీకైతే
ఎదురు దెబ్బ తప్పదండి. ఇక ఆ తర్వాత మీకు ఓవరాల్‌గా ఏంటంటే గనక బావుంటుంది. చాలా మంచి ఫలితాలొస్తాయి. ఇంకా అలానే కాకుండా ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గనక విద్యార్థులకు అనుకూల సమయం, విద్యలో బాగా రాణించగలుగుతారు. చదివింది గుర్తుకుంటుంది. అన్ని విధాలుగా కూడా బావుంటుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అండి బానే ఉంటుంది. లాభాలుంటాయి. వృత్తిపరంగా బావుంటుంది. బదిలీలవుతాయి ఉద్యోగాలలో. అలానే కాకుండా జీతాలు పెరుగుతాయి. అలానే జీతాల మీద చర్చ జరుగుతుంది. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పనితీరు బావుంటుంది. పని ఏంటంటే గనక ఎంత చేసినా కానీ ఇంకా చేస్తూ ఉంటారు. అలసిపోరని చెప్పట్లేదు కానీ ఎంత పని చేసినా కానీ ఇంకెక్కువగా పని చేస్తూనే ఉంటారనమాట. పని కోసమే పుట్టారు. వృషభం అంటే ఎద్దు కదా, ఎద్దు ఎంత కష్టపడుతుందంటే గనక వీళ్ళు అంత కష్టపడుతూ ఉంటారనమాట. కష్టం అనేది వీళ్ళ అంటే లైఫ్లో ఇంకా అయిపోయిందనమాట. వాళ్ళ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటాం కదా, ఆ విధంగా వీళ్ళు కష్టపడితేనే ఏదైనా సరే జయించగలుగుతాం. ఏదైనా సరే అంతే కదండి, కష్టపడితేనే ప్రతిదీ వస్తుంది. కాబట్టి వీళ్ళు అలా కష్టపడుతూనే ఉంటారనమాట. దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటారు. అంతా కూడా మంచి జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఓవరాల్గా ఫ్యామిలీ పరంగా అంతా కూడా బాగానే ఉంటుందండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. అంటే అనారోగ్యం రావటం కానీ, కొంచెం ఆరోగ్యం బాలేకపోవటం, జలుబు అవ్వటం, లేదంటే విపరీతంగా బాడీ పెయిన్స్ ఉండటం, కొంచెం స్టమక్ అంటే అప్సెట్గా ఉండటం, ఇలాంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అది చూసుకోండి, మిగతాదంతా కూడా బాగుంటుంది. మీరేంటంటే కనుక డీప్గా ఆలోచిస్తూ ఉంటారండి. ఎక్కువగా ఆలోచన వల్ల ఏంటంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎదుర్కొంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి, బాగుండాలి, మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండకూడదంటే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచనను కొంచెం తగ్గించండి. లైఫ్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు, కానీ మీరేంటంటే కనుక చాలా డీప్గా ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆలోచన పక్కన పెట్టి పోనీలే అన్నట్టుగా వదిలేస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే మీరు అంటే ఎవరికి ఏది చెప్పుకోరు. సామాన్యంగా మీరైతే ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకోరు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు ఏమవుతుందంటే నా ఫ్రెండ్సే కదా చెప్పుకుందాంలే అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే కనుక దాన్ని ఛాన్స్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. అది కూడా మీరు చూసుకోండి, లేకపోతే చాలా ఇబ్బందులు అంటే ఎదురవుతాయి. అందుకే ఎవరితో ఎలాంటి విషయాలు అయితే పంచుకోకండి. నా వాళ్ళు కాదు, అందులో శత్రువులు ఉన్నారని ఒకటి మీరు గమనించుకోండి. లేకపోతే మీకు చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా తర్వాత ఓవరాల్గా అంతా కూడా ఇలా ఉంటుందండి. అనంతరం వచ్చేసి మీకు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందండి. సంపద పెరగబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. ఆ తల్లి దయ వల్ల, ఆ తల్లి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందండి. ధనానికి ధనం వస్తుంది. మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రేమను రాగాలు పొందుతారు. అలానే దూర ప్రయాణాలు పడతాయి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే వచ్చేసి మీ ఇంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. వాటికి కూడా అటెండ్ అవుతారు. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు గౌరవం లభిస్తుందండి. మీకు ఉండే రెస్పెక్ట్ ఏంటంటే కనుక మీకే ఉంటుందని చెప్పొచ్చు. అంటే కొంతమంది మిమ్మల్ని చులకనగా చూస్తే, కొంతమంది ఏంటంటే కనుక చాలా మర్యాద ఇస్తారు, చాలా గౌరవిస్తారండి. అప్పుడేంటంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా ఎంత అంటే ఎవరికైనా ఉంటుంది కదండి, నన్ను గౌరవిస్తున్నారంటే నేను నా లెవెల్ వేరు అన్నట్టుగా ఏం ప్రవర్తించరు. నేను కూడా అందరిలాగే అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక అనంతరం ఏంటంటే ఓవరాల్గా ఇలా ఉంటుందన్నమాట. అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీరు ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది. కానీ కొంతమంది ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, బాధ పెట్టాలని చూస్తున్నారు. అదొకటి చూసుకోండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పాం కదా, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కదండి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుంది. అంటే మీకు రావాల్సిన డబ్బు కానీ, మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు కానీ, ఆ సమస్య ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. అన్ని విధాలుగా కూడా ఓవరాల్గా మీకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఈ నెంబర్ వల్ల సంపాదన పెరుగుతుంది, డబ్బు వస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదా, అవి కూడా పోతాయన్నమాట. అయితే మీరు అనుకోవచ్చు నెంబర్స్ వల్ల డబ్బు వస్తుందంటే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక నెంబర్స్ ధనాన్ని ఆకర్షిస్తాయండి. న్యూమరాలజీ ప్రకారం కావచ్చు, సైన్స్ ప్రకారం కావచ్చు, ఇలా మనం చూసుకుంటే ఏంటంటే కనుక అంకెశాస్త్ర ప్రకారం మనకు ఏంటంటే నెంబర్స్ చాలా పవర్ని కలిగి ఉంటాయి. అందుకే కొంతమంది బండ్ల మీద కావచ్చు, వాళ్ళకు అంటే పర్సనల్గా కూడా లక్కీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు. నెంబర్స్ ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయండి. అంతటి లక్ని తెచ్చి పెడతాయి అనమాట. లక్ అంటే అదృష్టమే కదండి. కాబట్టి ఏంటంటే ఈ నెంబర్ని ఈ విధంగా రాసుకోండి. అంటే మీరు ఇది 10 రూపాయల నోటు మీద రాసుకొని పర్సులో పెట్టుకోవచ్చు. ఎప్పుడు పర్మనెంట్గా ఉంచేసుకోవచ్చు. లేదు మేము పర్మనెంట్గా పెట్టుకోమంటే ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద రాసుకోండి నమ్మకంతో. అంటే ఇది పెట్టుకుంటే మాకు డబ్బు వస్తుంది, ధన సమస్య తీరుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు అన్నట్టుగా మీరు ఇలా అనుకొని రాసుకోండి. రాసేసుకొని పరిహారం లాగానే చేసేసుకోండి, సరిపోతుంది. ఏమీ లేదు, ఈజీగా ఒక పేపర్ తీసుకొని దాని మీద రెడ్ పెన్నుతో రాయండి. ఎరుపు కూడా ఒక రకంగా అదృష్టమే కాబట్టి రెడ్ పెన్నుతో ఏం రాయండి అంటే కనుక 666 555 888 ఈ నెంబర్ అనమాట. 3 ఉంది కదా అంతా కూడా. అయితే ఇది ఏం చేస్తుందంటే కనుక సంపాదనను ఒక్కొక్క మెట్టుగా 3 మెట్లకు చేరుస్తుంది. అంటే మనం ఎదుగుతుంటాం కానీ తగ్గదనమాట మన లెవెల్ అనేది. చాలా వరకు కూడా ఏంటంటే మనము అంటే నిరుత్సాహపడిపోకుండా మన లైఫ్లో ఎదుగుతూ ఉంటాం కదండి. అలా ఎదగాలి అంచెలంచెలు కానీ ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదా. అయితే ఈ నెంబర్ వల్ల
వల్ల ఏంటంటే కనుక ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కనుక రూపాయి లేక కూడా మనం అలవటించే రోజులు ఉంటాయి. రూపాయి కూడా పుట్టదు, రూపాయి కూడా ఎవరు అడిగినా కానీ ఇవ్వరు. అలాంటి లైఫ్ని కూడా మీరు గడిపారు, అలాంటి లైఫ్ని కూడా మీరు ఏంటంటే కనుక ఫేస్ చేశారు కదా. కానీ ఇప్పుడు కాదండి, మీకేంటంటే కనుక డబ్బు రావటం అనేది జరుగుతుంది, ధన సమస్య తీరుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, ఇబ్బంది అనేది తొలగిపోతుంది అనమాట. మీరేంటంటే తప్పనిసరిగా ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారండి. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఎన్ని రోజులైనా సరే పెట్టుకోవచ్చు. ఇది అంటే న్యూమరాలజీ ప్రకారం అత్యంత శక్తివంతమైన నంబర్, విశ్వంలో అత్యంత పవర్ఫుల్ నెంబర్ అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అలానే కాకుండా ఇంకొకటి మనం ఇక్కడ చూసుకుంటే మీకు అంతా కూడా బాగానే ఉంటుంది, కానీ విపరీతంగా నరదిష్టి ఉంటుందండి. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు, నరదిష్టి వల్ల మీరు ఇబ్బంది పడిపోతున్నారు. నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయి అంటారు కదండి. అలా ఇప్పుడు మీకు ఏంటంటే కనుక ఆ నరదిష్టి తగిలి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక రోజు బాగుంటే ఇంకొక రోజు ఆరోగ్యం బాగుండదు, ఒక రోజు కడుపు నిండా తింటే ఇంకొక రోజు అసలు అన్నమే తినరు. ఇలా ఏంటంటే సమస్యలు వస్తున్నాయి అనమాట. ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ ఉండదు, చాలా వరకు కూడా బాధలు కలుగుతాయి, సమస్యలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే కనుక డైనమాలో పడిపోయారు, అయోమయ పరిస్థితుల్లో పడిపోయారు. అసలు ఏం చేస్తే మా సమస్యలు పోతాయి, ఏం చేస్తే మా బాధలు పోతాయి అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఉన్నారు కదా. ఈ దిష్టి కూడా మా నుంచి దూరం అయిపోవాలండి. దిష్టి వల్ల కూడా మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటున్నారు కదండి. అలాంటి వాళ్ళు చూడండి, రేపు మనకి ఏంటంటే కనుక అంటే ఇది మనకు శ్రావణ మాసం కదా, అయితే ఏకాదశి అనమాట. పుత్రత ఏకాదశి చాలా పవర్ఫుల్ అండి. ఉదయాన్నే లేవండి, విపరీతంగా మీ జాతకంలో జీవితంలో సమస్యలు ఉన్నాయి, శని బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఒక్క కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి అది నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. రేపు ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ తినకపోవడమే బెటర్ అండి. ఇంట్లో వండకండి, తినకండి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దీపారాధన చేయండి. దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆవుకి ఏంటంటే కనుక మీ చేతుల ద్వారా ఆహారం తినిపించండి. ఏదైనా సరే పెట్టొచ్చు, ఇదే పెట్టాలి అదే పెట్టాలని రూల్ లేదు కాబట్టి ఏదైనా సరే మీరు పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ ఇలా అంటే పూజ చేసుకోండి. ఇంట్లో పూజ అంటే ఆడంబరంగా కాదు, దీపధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజించండి. అలానే కాకుండా ఏకాదశి కాబట్టి మంచి ఫలితాలు కూడా వస్తాయండి. అనంతరం అలా చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే ఈ ఒక దిష్టి దోషానికి సంబంధించిన పరిహారం చేసుకోండి. ఇది రాదని మాత్రం అనుకోకండి, తప్పకుండా వస్తుంది, తప్పకుండా మీరు షాక్ అయిపోతారు. ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు, ఏమీ లేదండి. మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మనందరి ఇళ్లలో కర్పూరం ఉంటుంది కదా, అది తీసుకోండి సరిపోతుంది. 4 కర్పూర బిళ్ళలు తీసుకొని మీకు దిష్టి అంటే కనుక దానంతటా అదేం రాదు. ఇరుగువారు పొరుగువారు మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాల్లో బంధువర్గం నుంచి ఎక్కడి నుంచి అయినా సరే ఎదుగుతున్నారనుకోండి, వాళ్ళ మీద ఏడ్చే వాళ్ళు ఎందరో ఉంటూ ఉంటారు. అంతెందుకండి, మన సొంత వాళ్ళే వాళ్ళ మీద ఏడుస్తారు, పక్కన వాళ్ళు ఏడవరా ఇంకా. కాబట్టి ఏంటంటే కనుక అదంతా కూడా నెగిటివ్గా మారి అది దిష్టిగా ఏర్పడుతుంది, అది నరదిష్టికి దారి తీస్తుంది. దానివల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతాం. మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక రూపాయి సంపాదించిన 10 రూపాయలు సంపాదించిన సిచ్యువేషన్లో మనం ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఈ పరిహారం రేపు ఆదివారం ఏకాదశి కాబట్టి సాయంత్రం పూట చేయండి. 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఏంటంటే కనుక 7 సార్లు తల చుట్టూతో తిప్పండి, ఎడమ చేతిలో పట్టుకోండి. ఇది ఎవరైనా చేయొచ్చు, అంటే వృషభ రాశి వారిలో ఉండే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఎవరు చేసినా కానీ ఫలితం వస్తుందన్నమాట. ఇలా తీసేసుకొని 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఇంటి బయట అండి, ఇంట్లో పెట్టి కాల్చకండి, ఇంటి బయట పెట్టి కాల్చండి. అంటే మీ ఇంటి బయట పెట్టేసి వాటిని వెలిగించేయండి. ఆ తర్వాత మీరు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. సాయంత్రం చేస్తే మంచిది, కుదరదు సాయంత్రం మాకు సమయం లేదంటే ఉదయం పూట చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక ఎంతో కొంత ఫలితం వస్తుంది. 100% ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత ఫలితం ఏంటంటే కనుక ఖచ్చితంగా పొంది తీరుతారండి. అంటే ఖచ్చితంగా వస్తుందన్నమాట. మీరు షాక్ అయిపోతారు, ఆశ్చర్యపోతారు, నిజంగా ఫలితం వచ్చింది, అసలు కర్పూరానికి ఇంతటి శక్తి ఉంటుందా అనుకుంటారు. ఎందుకంటే కర్పూరం నిజంగానే దిష్టిని తొలగిస్తుంది. మనం ఏంటంటే హారతి ఇవ్వటానికే కదా ఉపయోగిస్తాం అనుకుంటాం, కానీ హారతితో పాటు మనకు దిష్టి తొలగించడానికి కూడా కర్పూరం అనేది యూజ్ అవుతుందండి, అంటే ఉపయోగపడుతుందన్నమాట. కర్పూరానికి అంతటి పవర్ ఉంటుంది, కర్పూరం అంత శక్తివంతమైనది. భగవంతుడికి ఎంత హారతి మనం ఇచ్చి లాస్ట్కు అంటే పూజను ముగిస్తామో అలానే మన యొక్క దిష్టి అనేది కూడా తొలగించుకొని మన లైఫ్ని ముందుకు వెళ్ళేలాగా చేసుకోవటానికి ఈ కర్పూర బిళ్ళల పరిహారం ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు పెద్దలకు ఎవరికైనా చేయొచ్చు. ఆదివారం చేస్తే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఆదివారం చేసుకోండి. ఇక అలానే కాకుండా శ్రావణ మాసంలో మనకు సోమవారం కూడా వస్తుంది కదండి, 24వ తేదీ. ఆ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఆ పరమశివుడిని నిష్ట నియమాలతో పూజించండి. ఆ పరమేశ్వరుడే కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు, మీ జీవితాన్ని మారుస్తాడు, మీ జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను సమస్యల్ని పోగొడతాడనమాట. ఏ బాధలు లేకుండా, ఏ సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ముందు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళతారు. ధన సమస్య విపరీతంగా ఉందనుకునేవారు పాలతో అభిషేకం చేయండి శివుడికి. లేదు అంటే కనుక నార్మల్గా నీళ్లతో కూడా అభిషేకం చేసుకోవచ్చు, కానీ దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. శివాలయానికి వెళ్ళండి, ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని
పాటించండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కష్టాలను పోగొట్టుకోండి. చక్కగా ఏంటంటే గనక శివుణ్ణి నమ్మకంతో పూజిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మనం దీపం పెట్టి ఓం నమ శివాయ అనుకుని శివ అనుగ్రహం కలుగుతుంది. పిలిస్తే పలికే దేవుడు శివుడు కాబట్టి మనం ఓం నమ శివాయ అనుకున్న ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల సంపదలు కూడా చేకూరుతాయి. కాబట్టి నీళ్ళతో పాలతో అలానే కాకుండా పంచామృతాలతో పాటు మనం కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో చిటికడంత విభూతిని వేసి ఆ నీటితో కూడా శివుడిని అభిషేకిస్తే మన జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఇలా చేయండి. అలానే కాకుండా జీవితంలో చాలా అనుభవిస్తుంది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వరకు కూడా ఫేస్ చేస్తున్నామండి. మమ్మల్ని అయితే దరిద్రం ఎంతలా పట్టి పీడిస్తుందంటే అంతలా పట్టి పీడిస్తుంది అనుకునేవారు రేపు సోమవారం రోజున 24వ తేదీన అంటే ఏం చేయండి అంటే కనుక దీపం అండి ప్రత్యేకించి శివాలయంలో గజస్తంభం దగ్గర వెలిగించండి. ఇది మీరు ఏ విధంగానైనా సరే వెలిగించవచ్చు. ఆవు నేతితో నువ్వుల నూనెతో ఎలాగైనా సరే ఒక చిన్న దీపం పెట్టండి. మీకుండే సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఇక తిరుగు అనేది అసలు ఉండనే ఉండదండి. మీరు షాక్ అయిపోతారండి. అంతలా రిజల్ట్ వస్తుందన్నమాట అండి. అంత చక్కగా పనిచేసే పరిహారం గజస్తంభం దగ్గర దీపారాధన చేస్తే మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక వారం చేయండి. రెండో వారానికి మీరు వద్దన్నా సరే ఖచ్చితంగా చేస్తారనమాట. ఖచ్చితంగా ఏంటంటే చేసి తీరుతారని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి. ఇంకా